హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సాకర్స్ హెవెన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఊలు తోటి లీఫ్ ఎలా అల్లుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను గ్రీన్ కలర్ ఊలు తీసుకున్నానండి. మనము లీఫ్ అల్లుతున్నాం కాబట్టి గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఫస్ట్ మనం బేసిక్ స్లిప్ నాట్ వేసుకోవాలి. మనకి ఇక్కడ చిన్న రింగ్ ఫామ్ అయ్యేలాగా ఒక నాట్ వేసుకోండి. మనకి నీడిల్ ఫ్రీగా మూవ్ అయ్యేంత లూజ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్లో మనము చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను లీఫ్ కోసం 10 చైన్స్ వేసుకుంటున్నాను. మనము ఎంత పొడవు అల్లుకోవాలనే దాన్ని బట్టి మనం కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 10 చైన్స్ వేస్తున్నాను. ఫస్ట్ ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత దీన్ని మనము లీఫ్ షేప్లో ఎలా ఎక్స్టెండ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనకి రింగ్ ఉన్నది కదండి, మనకి ఈ నీడిల్ ఉన్నది కదా, ఆ నీడిల్ ఉన్న రింగ్ నుంచి కరెక్ట్గా మధ్యలో ఒక రింగ్ వదిలేసి దానికి ముందుదంటే ఆ నీడిల్ ఉన్న దగ్గర నుంచి కరెక్ట్గా బ్యాక్కి సెకండ్ రింగ్ లోపలికి నీడిల్ని ఈ విధంగా పోనివ్వాలి. ఇక్కడ మనము ఫస్ట్ సింగిల్ క్రోషెట్ నాట్ వేసుకుంటాము. సింగిల్ క్రోషెట్లో డైరెక్ట్గా నీడిల్ని ఆ చైన్ లోపలికి పోనిచ్చేసి థ్రెడ్ని పైకి లాగేది. ఇప్పుడు మనకి 2 రింగ్స్ ఉన్నాయి కదా, నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని ఆ 2 రింగ్స్లోంచి బయటికి లాగేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ సింగిల్ క్రోషెట్ వేసుకున్నాం కదండి, తర్వాత నెక్స్ట్ రింగ్లోకి మనము డబుల్ క్రోషెట్ నాట్ వేసుకుందాము. థ్రెడ్ మీదకి నీడిల్ తీసుకొని ఆ చైన్ లోపలికి పోనిచ్చి థ్రెడ్ని పైకి లాగండి. ఇప్పుడు థ్రెడ్ మీదకి నీడిల్ తీసుకొని ఫస్ట్ రెండిట్లోంచి బయటికి లాగేస్తాం. తర్వాత మళ్ళీ థ్రెడ్ మీద నీడిల్ తీసుకొని మిగతా రిమైనింగ్ రెండిట్లోంచి బయటికి లాగేయాలి. ఇక్కడ మనం లీఫ్ వేసుకుంటున్నాం కదండి, లీఫ్కి ఫస్ట్ స్టార్టింగ్లో మనకి సన్నగా ఉంటుంది, మధ్యలో వెడల్పు వస్తుంది, తర్వాత మళ్ళీ దగ్గరికి వచ్చేస్తుంది కదా. సో అదే ప్రాసెస్లో మనం ఇక్కడ కూడా అల్లిక వేసుకుంటాము. ఇప్పుడు మనము ఫస్ట్ సింగిల్ క్రోషే తర్వాత డబుల్ క్రోషే వేసాం కదండి, ఇప్పుడు ట్రిపుల్ క్రోషే వేసుకుంటాం. దానివల్ల మనకి హైట్ కొంచెం ఎక్కువగా వస్తుంది, మిడిల్ పార్ట్లో కొంచెం వెడల్పుగా వస్తుంది. ఇప్పుడు ఈ ట్రిపుల్ క్రోషే నాట్ ఎలా వేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని పక్కనే ఉన్న చైన్ లోపలికి పోనిచ్చేసేయండి. ఇప్పుడు ఇక్కడ థ్రెడ్ని ఆ చైన్ లోపల నుంచి పైకి లాగేయాలి. ఇప్పుడు మనం నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని ఇక్కడ 3 రింగ్స్ ఉన్నాయి కదా, నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని ఫస్ట్ ఒక దాంట్లోంచి బయటకు లాగుదాం. అగైన్ మళ్ళీ మనకి నీడిల్ మీద 3 చైన్స్ ఉన్నాయి కదా, థ్రెడ్ తీసుకొని రెండిట్లోంచి బయటకు లాగేయండి. అగైన్ మళ్ళీ నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని మిగతా రెండిట్లోంచి బయటకు లాగేయండి. ఇలా మనం ట్రిపుల్ క్రోషెట్ నాట్స్ 4 వేసుకుంటాము. ఇప్పుడు మనకి మిడిల్ పార్ట్లో బాగా వెడల్పుగా వస్తుంది. ఇది మనము 2 టైప్స్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక మోడల్ చూపిస్తున్నాను, నెక్స్ట్ ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను. ఫస్ట్ ఒక దాంట్లోంచి బయటకు లాగాలి, తర్వాత రెండు రింగ్స్లోంచి బయటకు లాగాలి, తర్వాత రిమైనింగ్ రెండిట్లోంచి బయటకు లాగాలి. దీనివల్ల మనకి హైట్ అనేది ఎక్కువగా వస్తుంది. ఎప్పుడైనా మనకి ఎక్కువ హైట్ రావాలనుకున్నప్పుడు ట్రిపుల్ క్రోషెట్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకొక మోడల్ చెప్పాను కదండి, దానికి నీడిల్ మీదకి థ్రెడ్ని 2 టైమ్స్ తీసుకోవాలి. 2 టైమ్స్ తీసుకొని కింద చైన్ పక్కనే ఉన్న చైన్ లోపలికి పోనించి థ్రెడ్ని లాగేయండి. ఇప్పుడు మనకి 4 వచ్చాయి రింగ్స్ నీడిల్ మీదకి. ఫస్ట్ రెండిట్లోంచి లాగాలి, తర్వాత రెండిట్లోంచి, తర్వాత ఫైనల్గా రిమైనింగ్ రెండిట్లోంచి థ్రెడ్ని బయటకు లాగేయాలి. ఈ మోడల్ కూడా వేసుకోవచ్చు. రెండు మోడల్స్ మనము ట్రిపుల్ క్రోషే నాట్స్లో ఏది కావాలనుకున్నా అది వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మొత్తం 4 వేసుకున్నాం కదండి, ట్రిపుల్ క్రోషెట్ నాట్స్ 4 వేసుకున్నాము. ఇది మనకు మిడిల్ పార్ట్లోకి వస్తుంది. ఇప్పుడు మనం హైట్ తగ్గించుకుందాము. హైట్ తగ్గించుకోవటానికి ఫస్ట్ నేను డబుల్ క్రోషెట్ నాట్ వేస్తున్నాను. నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని పక్కనే ఉన్న చైన్ లోపల నుంచి బయటకు లాగేసి ఫస్ట్ రెండిట్లోంచి లాగాలి, తర్వాత రిమైనింగ్ రెండిట్లో నుంచి లాగాలి. నెక్స్ట్ మనము ఇంకొంచెం హైట్ తగ్గించుకుందాము. దానికోసం ఇక్కడ నేను హాఫ్ ట్రిపుల్ క్రోషెట్ నాట్ వేస్తున్నాను. దీనికోసం నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని సేమ్ డబుల్ క్రోషెట్కి మనం ఎలా వేస్తామో అలాగే లాగేసేయండి. ఇక్కడ మనకి నీడిల్ మీద 3 రింగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనము నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకోండి, ఈ మూడిట్లోంచి ఒకేసారి బయటకు లాగేస్తాము. ఈ నాట్ మనం హాఫ్ ట్రిపుల్ క్రోషెట్ నాట్ అంటాము. ఇది కూడా మనకి హైట్ కొంచెం తగ్గించుకోవడానికి ఈ నాట్ వేసుకుంటాము. ఇప్పుడు మనము సింగిల్ క్రోషెట్ నాట్ వేసుకుందాము. ఇంకా కొంచెం హైట్ బాగా తగ్గుతుంది. డైరెక్ట్గా నీడిల్ని పక్కనే ఉన్న చైన్ లోపలికి పోనించి
థ్రెడ్ని పైకి లాగేసేయండి. ఇప్పుడు ఉన్న 2 రింగ్స్లోంచి కూడా నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని బయటకు లాగేయాలి. ఇప్పుడు ఫైనల్గా మనం సింగిల్ క్రోషెట్ కూడా వేసుకున్నాం కదండి. ఇందాక మనము నాట్ వేసుకున్నాం కదా, స్లిప్ నాటు. ఆ నాట్ లోపలికి పోనిచ్చి థ్రెడ్ని పైకి లాగేసి డైరెక్ట్గా ఇక్కడ మనకి రింగులో నుంచి కూడా బయటకు లాగేసేయండి. ఇప్పుడు ఈ విధంగా నాట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో మనకి సన్నగా ఉంది, మధ్యలో కొంచెం వెడల్పు వచ్చింది, అగైన్ మళ్ళీ డౌన్ అయిపోయింది. ఇప్పుడు మనము 2 చైన్స్ వేసుకోవాలి. సింపుల్గా 2 చైన్స్ వదిలేసేయాలి మనం. నెక్స్ట్ మనము ఇదే ప్రాసెస్లో ఇప్పుడు ఎలా అయితే వేసుకున్నామో అది ఎడ్జ్ అనమాట. లీఫ్కి మనకి ఎడ్జ్ బాగా సన్నగా ఉంటుంది కదండి, అందుకని ఇక్కడ 2 చైన్స్ వదిలేసాను. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్లో మనం ఇటు ఎలా అయితే వేసామో అప్ అండ్ డౌన్స్, అటు కూడా సేమ్ అలాగే వేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ సింగిల్ క్రోషెట్ నాట్ వేసుకున్నాను. తర్వాత మనము హాఫ్ ట్రిపుల్ క్రోషెట్ వేసుకుందాము. నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకోండి. ఇక్కడ గ్రాడ్యువల్గా మనము ఇటు సైడు హైట్ పెంచుకొని మళ్ళీ తగ్గించుకోవాలి. ఎడ్జ్కి వెళ్ళేటప్పటికి నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని పక్కనే ఉన్న చైన్ లోపలికి పోనిచ్చేసేయండి. థ్రెడ్ని ఈ విధంగా పైకి లాగండి. ఇప్పుడు ఇక్కడ మనకి నీడిల్ మీద 3 రింగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు థ్రెడ్ తోటి ఆ 3 రింగ్స్లోంచి కూడా ఒకేసారి బయటకు లాగేయాలి. ఇప్పుడు హాఫ్ ట్రిపుల్ క్రోషెట్ నాట్ వేసుకున్నాము. సేమ్ మనం అటు సైడ్ అయితే ఎలా అయితే వేసుకున్నామో సేమ్ నాట్స్ అలాగే వేసుకుంటాం. ఇప్పుడు మనం డబుల్ క్రోషెట్ నాట్ వేసుకుంటున్నాము. నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని పక్కనే ఉన్న చైన్ లోపల నుంచి లాగేసి ఫస్ట్ రెండిట్లోంచి లాగుతాము థ్రెడ్ని, తర్వాత రిమైనింగ్ రెండిట్లోంచి బయటకు లాగేయాలి. ఇప్పుడు చూడండి, ఎడ్జ్ మనకి చాలా దగ్గరకు వచ్చేసినట్లున్నది కదా. నెక్స్ట్ మిడిల్ పార్ట్లో మనం కొంచెం వెడల్పుగా చేసుకోవాలి కదా, అందుకని ఇప్పుడు ట్రిపుల్ క్రోషెట్ నాట్స్ వేసుకుంటున్నాం. ఇందాక అటు సైడ్ కూడా మనం 4 ట్రిపుల్ క్రోషెట్ నాట్స్ వేసుకున్నాం కదండి, సేమ్ అలాగే ఈ సైడ్ కూడా మనం 4 ట్రిపుల్ క్రోషెట్ నాట్స్ వేసుకుంటున్నాం. ఫస్ట్ నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని పక్కనే ఉన్న చైన్ లోపల నుంచి పైకి లాగేసేయండి. తర్వాత మనకి 3 రింగ్స్ వస్తాయి కదా, ఫస్ట్ ఒక దాంట్లోంచి తీసుకోవాలి, తర్వాత 2 చైన్స్లోంచి, తర్వాత రిమైనింగ్ 2 చైన్స్లోంచి. ఈ మోడల్ ఒక మోడల్, ఇంకొక మోడల్ కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు మనం సెకండ్ మోడల్లో వేస్తున్నాము. 2 టైమ్స్ నీడిల్ మీదకి థ్రెడ్ని ఈ విధంగా 2 టైమ్స్ తీసుకోండి. పక్కనే ఉన్న చైన్ లోపలికి పోనిచ్చి థ్రెడ్ని పైకి లాగేసేయాలి. ఇక్కడ మనకి 4 వస్తాయి, 4 రింగ్స్ ఫామ్ అవుతాయి నీడిల్ మీద. ఫస్ట్ రెండిట్లోంచి థ్రెడ్ని తీసుకోవాలి బయటికి, తర్వాత రెండిట్లోంచి, తర్వాత రిమైనింగ్ రెండిట్లోంచి. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఇక్కడ 4 వేసుకోవాలి. 4 ట్రిపుల్ క్రోషెట్ నాట్స్ వేసుకోవాలి. తర్వాత సేమ్ మనం అటు సైడ్ ఎలా అయితే చేసామో ఇటువైపు కూడా అలాగే డౌన్ చేసుకుంటాము. ఇప్పుడు మనం 4 వేసుకున్నాం కదండి, నెక్స్ట్ డబుల్ క్రోషెట్ నాట్ ఒకటి వేసుకుందాము. తర్వాత ఒక హాఫ్ ట్రిపుల్ క్రోషెట్ నాట్ ఒకటి వేసుకుందాము. నీడిల్ మీదకి థ్రెడ్ పోనిచ్చి ఈ విధంగా పైకి లాగేసి థ్రెడ్ తోటి 3 రింగ్స్లోంచి ఒకేసారి బయటికి లాగేస్తాము. నెక్స్ట్ మనము సింగిల్ క్రోషెట్ నాట్ వేసుకుందాము. డైరెక్ట్గా నీడిల్ని లోపలికి పోనిచ్చి ఈ విధంగా థ్రెడ్ని ఆ గ్యాప్లోంచి పైకి లాగేసేయండి. నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని ఆ రెండిట్లోంచి బయటకు లాగేసుకోవాలి. అంతేనండి, మనకి లీఫ్ కింద స్టార్టింగ్ నుంచి వెడల్పుగా వచ్చి మిడిల్ పార్ట్కి ఎడ్జెస్లో కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. చూసారు కదా, సేమ్ మనకి లీఫ్ లాగే వచ్చింది. ఇప్పుడు మనము ఒక నాట్ వేసుకుందాము. ఇక్కడ ఇప్పుడు మామూలు నాట్ ఒకటి వేసేసుకోండి. దీన్ని ఇప్పుడు కట్ చేసేద్దాము. ఇక్కడ మనం లాగేటప్పుడు ఆ ఎడ్జ్ పట్టుకొని లాగండి, లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి ఆ నాట్ అది కూడా ఆ ఎడ్జ్ కూడా కనిపించకుండా ఉండటానికి నీడిల్ తోటి
ఈ విధంగా కింద బ్యాక్ సైడ్కి లాగేసేయండి. ఆ థ్రెడ్ని బ్యాక్ సైడ్కి లాగేయండి. మనము స్టార్టింగ్లో వేసుకున్న థ్రెడ్ ఉంది కదా, స్టార్టింగ్లో కొంచెం ఎక్స్ట్రా మిగులుతుంది. ఆ దాంతో ముడి వేసేసుకొని కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఆ థ్రెడ్ కూడా కనిపించకుండా ఉంటుంది. అంతేనండి, మనకి వూల్ తోటి లీఫ్ ఎలా అల్లుకోవాలో చూసాం కదా. మనం ఇంకొంచెం పొడవు కావాలంటే స్టార్టింగ్లో వేసుకున్న చైన్స్ ఇంకొంచెం పొడవు ఎక్కువగా వేసుకోవచ్చు. దానికి తగ్గట్లే మనము మిడిల్లో ట్రిపుల్ క్రోషెట్ నాట్స్ కూడా కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చివరి ఎడ్జ్కి వచ్చేటప్పటికి దాన్ని తగ్గించేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.